ప్రతి జీవితానికి ఒక కథ ఉంటుంది. ప్రతి కథలో ఒక పాఠం ఉంటుంది. ఆ పాఠమే మన భవిష్యత్తు. జీవిత పాఠాలు. మనిషి జీవితంలో అతను గెలిచినది ఏమీ కాదు, చివరికి అతను కోల్పోయేది అన్నీ. ఒక రాజు జీవితమంతా సంపాదించాడు, కానీ చివరి క్షణంలో తెలిసింది ఒక భయంకరమైన నిజం. ఒకప్పుడు ఒక పెద్ద రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి రాజు చాలా శక్తివంతుడు. అతని పేరు దేశం మొత్తం వినిపించేది. అతని వద్ద అపారమైన సంపద, బంగారం, వెండి, రత్నాలు, కోట్లు. ఆ రాజు ఒకే ఒక విషయం నమ్మేవాడు: డబ్బు ఉంటే ప్రపంచం మొత్తం నీది అవుతుంది అని. ప్రతిరోజు అతను సంపద పెంచుకోవడమే తన లక్ష్యం. ప్రజల కోసం కాదు, పాలన కోసం కాదు. అతనికి కావలసింది మరింత ధనం. రోజులు గడిచాయి, సంవత్సరాలు మారాయి. రాజు సంపద పెరిగింది, కానీ అతని మనసు మాత్రం ఎప్పుడూ నిండలేదు. ఇంకా కావాలి, ఇంకా సంపాదించాలి. అతను తన కుటుంబంతో కూడా సమయం గడపలేదు. అతని పిల్లలు అతనితో మాట్లాడడానికి భయపడేవారు. రాణి కూడా ఒంటరిగా ఉండేది, కానీ కనిపించలేదు. అతను చూసింది ఒకటే: ధనం. ఒకరోజు రాజ్యంలో ఒక జ్ఞాని వచ్చాడు. అతనే గౌతమ బుద్ధుడు. అందరూ బుద్ధుని దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్నారు. రాజుకి కూడా తెలిసింది. అతను అనుకున్నాడు, ఈ జ్ఞాని దగ్గర ఏదైనా మంత్రం ఉంటే నా సంపద ఇంకాస్త పెరిగిపో అని. రాజు బుద్ధుని కలవడానికి వెళ్ళాడు. అతను గర్వంగా అడిగాడు, నాకు ఇంకా ఎక్కువ ధనం సంపాదించడానికి మార్గం చెప్పు. బుద్ధుడు ప్రశాంతంగా నవ్వాడు. అతను రాజును చూసి అడిగాడు, నీ దగ్గర ఉన్న సంపదతో నువ్వు సంతోషంగా ఉన్నావా? రాజు కొంచెం ఆగి, లేదు, ఇంకా కావాలి అన్నాడు. బుద్ధుడు మళ్ళీ అడిగాడు, ఎంత ఉంటే సరిపోతుంది? రాజు సమాధానం ఇవ్వలేకపోయాడు. అప్పుడు బుద్ధుడు చెప్పాడు, నీ కోరికలకు ఎలాంటి చివర లేదు. నీ మనసే నీకు శత్రువు. రాజు కోపంగా వెళ్ళిపోయాడు. అతనికి బుద్ధుడి మాటలు అర్థం కాలేదు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు రాజు తీవ్రంగా అనారోగ్యం పాలయ్యాడు. దేశంలో ఉన్న అన్ని వైద్యులను పిలిచాడు. ఎవరూ అతన్ని కాపాడలేకపోయారు. అప్పుడు అతనికి ఒక భయం మొదలైంది. నేను చనిపోతానా? ఎంత సంపాదించినది ఎవరిది అవుతుంది? అతను తన గదిలో ఒంటరిగా పడుకుని ఉన్నాడు. చుట్టూ బంగారం ఉంది, రత్నాలు ఉన్నాయి, కానీ అతనికి శాంతి లేదు. అప్పుడు అతనికి బుద్ధుడు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. నీ కోరికలకు చివర లేదు. అతను ఏడవడం మొదలుపెట్టాడు. చివరి క్షణాల్లో రాజు తన మంత్రులను పిలిచాడు. తాను 3 కోరికలు చెప్పాడు. మొదటి కోరిక: నా అంత్యక్రియలు వైద్యుల చేత జరగాలి. ప్రపంచంలో ఎవరూ నన్ను కాపాడలేకపోయారని అందరికీ తెలిసేలాగా. ఇంకా రెండవది: నా సంపద అంతా నా శవం పేటిక వెనుక రోడ్డుపై చల్లాలి. నేను ఏమీ తీసుకెళ్ళలేదని ప్రపంచం చూసేలా. ఇంకా మూడవది: నా చేతులు శవపేటికి బయట కనిపించేలా ఉంచండి. ఎందుకంటే నేను ఖాళీ చేతులతో పుట్టాను, ఖాళీ చేతులతోనే వెళ్తున్నాను అని అందరూ చూడాలి. ఈ మాటలు చెప్పి రాజు చివరి శ్వాస తీసుకున్నాడు. రాజ్యం మొత్తం షాక్ అయింది. అంత గొప్ప రాజు చివరికి చెప్పిన మాట ఒకటే: సంపద శాశ్వతం కాదు, మనిషి చేతిలో ఏమీ ఉండదు. ప్రజలు ఆ రోజు ఒక గొప్ప పాఠం నేర్చుకున్నారు. బుద్ధుడి మాటల నిజం అందరికీ అర్థమైంది. మనిషి పుట్టేటప్పుడు ఏమీ తీసుకురాడు, చనిపోతే ఏమీ తీసుకెళ్ళలేడు. మధ్యలో ఉన్న జీవితం మాత్రమే నిజం. కానీ మనం ఏం చేస్తున్నాం? డబ్బు కోసం పరుగులు, పేరు కోసం పోరాటం, అహంకారం కోసం జీవితం. కానీ చివరికి మిగిలేది ఒకటే: నీ మంచితనం, నీ ప్రేమ, నీ జ్ఞాపకాలు. ఒకరోజు నువ్వు కూడా ఆ చివరి క్షణం ఎదుర్కొంటావు. అప్పుడు నీకు గుర్తుకు రావాల్సింది నీ బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, నీ కారు కాదు, నీ ఇల్లు కాదు. నీతో నమ్మినవారు, నీకు ప్రేమ ఇచ్చినవారు, నీ కోసం కన్నీళ్లు కార్చేవారు. అవే నిజమైన సంపద. ఈ కథ నిన్ను ఆలోచింపజేసిందా? ఇప్పుడు నుంచే జీవితం మార్చుకో. డబ్బు సంపాదించు, కానీ జీవితం మర్చిపోకు. ఇలాంటి జీవితాన్ని మార్చే కథల కోసం ఇప్పుడే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో కథతో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.